ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. మకర రాశి వారికి గురు సంచారం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం మారేటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం అవుతున్నారు. ఈ గురు సంచారం వలన మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనబడబోతూ ఉన్నాయి. ఎంత చేసినా కూడా ఏదో ఒక గ్రహం అశుభ దృష్టిలో ఉండేటువంటి రాశి మకర రాశి. ఎంత చేసినా ముందుకెళ్ళినటువంటి రాశి మకర రాశి. సైలెంట్ గా ఉండి ముందుకు ఏదో పని చేసుకుంటూ వెళ్ళేటువంటి రాశి మకర రాశి. అలాంటి వారికి కూడా గొప్ప అదృష్టం వస్తుంది అని కూడా చెప్పొచ్చు. అలాంటి అదృష్టం అనేది మామూలు విషయం కానే కాదు. అలాంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా ఒకటిది చెప్పొచ్చు అండి. ఒకటి పెళ్ళి అవ్వటం, పెళ్లి కాని వారికి నుండి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు పెళ్లి గడిలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. రెండోది మీకు విదేశీయానం. ఈ విదేశీయానం కూడా ప్రయత్నం చేస్తే జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపు విదేశానం వెళ్తారు. ఇది కూడా గురుబలం, ఒక గురుబలం వల్ల మాత్రమే. మూడోది వచ్చేసి మీకు ఏదైనా వివాహం ఎప్పుడో అయింది కానీ పిల్లలు పుట్టట్లే అంటే జూన్ 24వ తారీఖు తర్వాత ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారు మాత్రమే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఐవీఎఫ్ ఇవన్నీ అవసరం లేదు, ఆటోమేటిక్ కనిపిస్తూ ఉన్నాయి. మగవారైతే కనుక మీకు అశ్వగంధ తినండి, ఆడవారైతే కనుక నేలతాటి తినండి, ఖచ్చితంగా మీకు పిల్లలు కలిగేదానికైతే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ మూడు శుభ పరిణామాలు ఇవన్నీ కూడా గురువు మారడం వల్ల ఉన్నాయి. ఇకపోతే మీకు పిల్లలు ఆల్రెడీ ఉండి వారికి మకర రాశి వారి పిల్లల గురించి, అలానే వారికి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, చదువు పరంగా అంటే పిల్లలు ఏదో చెడు సావాసాలు దూరం అవుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి, కొంచెం జాగ్రత్త చెప్పండి, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఇది కూడా గురుబలమే చెప్తుంది. అలానే మీరు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ప్రయాణం చేయండి, ఇది కూడా గురుబలమే చెప్తుంది. అలానే బయట ఎక్కడైనా ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం ఆచిచూచి తినండి. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ నమ్మి మోసపోవడం కానీ చేయకండి. మీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఉంది. గురుబలం మీకుంది కానీ మీ డబ్బుకు లేదు. కానీ మీరు అలాగే ఎవరిని బడితే వాళ్ళకి నమ్మి డబ్బు ఇవ్వడం ద్వారా మీరు నష్టపోతారు. ఇవన్నీ కూడా మీరు గ్రహించండి. ఇంకా కూడా గురువు గారు ఇవన్నీ గురువు మారటం వల్ల అవుతున్నాయి అంటున్నారు, బాగుంది. కానీ మాకు జాతకంలో కాదు, అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో, మాకు చుట్టూ అష్టదిబ్బంది అయిపోయింది, చేతబడో ఇప్పుడు జరిగిందండి, నాకు ఏం పని ముందుకెళ్ళట్లా అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదించండి. మీ సమస్య ఎలాంటిదైనా సరే పరిష్కార మార్గం చూపించి తీరేదానికైతే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం.